హాయ్ అందరికి నమస్తేనండి. మీ వాసుపదిల. జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఏదైతే స్థాయి గురించి మాట్లాడుతున్నారో, మరీ ముఖ్యంగా పేరిన్ నాని. ఏంటి నీ స్థాయి? మీ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని అడుగుతున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి స్థాయి చెప్పమంటావా? 1,00,000 ఓటులు మెజార్టీ నుంచి ఎమ్మెల్యేగా 61,000 పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి 30 కేసుల్లో 29 కేసుల్లో సుమారు A1 A2 ముద్దాయిగా చలామణి అవుతున్నారు. అలానే తల్లిని రోడ్డు మీద పడేశాడు, చెల్లిని రోడ్డు మీద పడేశాడు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య చేసిన వాడికి ఇంట్లో దాచిపెట్టి షెల్టర్ ఇస్తున్నాడు. అది మీ స్థాయి. వాళ్ళ తాత రాజారెడ్డి రాయలసీమని ఫ్యాక్షన్ రాజకీయాలకి నాంది పలికిన వాడు రాజారెడ్డి. ఒక రెడ్డి గారి పంచన చేరి ఆ రెడ్డి గారి హత్య కేసులోనే ప్రథమ ముద్దాయి రాజారెడ్డి. ఎన్నో హత్యలు మరణ మృదంగాలకి పేటెంట్ హక్కులు తీసుకున్నవాడు రాజారెడ్డి. అతని మనవడే రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం, ఇదే మీ స్థాయి? 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయినాడు జగన్ రెడ్డి. ఇదే మీ స్థాయి? పేరిన్ నాని అడుగుతున్నాం, నీ స్థాయి ఏంటి పేరిన్ నాని? నేను చెప్తే చాలు నీ ముఖానికి. అరే నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయావు, ఎందుకురా నువ్వు? నీకు మళ్ళీ సీట్ లేదు, నీ కొడుకు అని చెప్పారు, నీకు ఏదో తెలియదు, అసలు నీకే తెలియదు. నువ్వు నీ స్థాయి ఏంట్రా? నువ్వు మాట్లాడే నీతో మాట్లాడాలా? మేము చాలు నీకు. జగన్ రెడ్డికే మేము చాలంటాం ఈజీ మాకు. నువ్వు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డిని కించపరిచినట్టు మాట్లాడిస్తున్నావు పేరిన్ నాని. మమ్మల్ని రెచ్చగొట్టొద్దమ్మా. రెచ్చగొడితే జగన్ రెడ్డి చిట్టా మొత్తం పెడతాం. జగన్ రెడ్డి పిరికి పందా. జగన్ రెడ్డి పరదాల పాట నడుస్తాడు. అదే మీ స్థాయి. నారా లోకేష్ బాబు గారి స్థాయి చెప్తా నేను. ఎప్పుడో గెలిచింది మంగళగిరిలో మేము 83, 85లోనో. పార్టీ ఒక్కసారి కూడా మళ్ళీ పోటీలో గెలవలా. అలాంటి కాన్సెన్సీని తీసుకొని నియోజకవర్గాన్ని అక్కడ పోటీ చేసి 5,000తో ఓడిపోయాడు. జస్ట్ 5,000తో 5,000 ఓట్లతో ఓడిపోతే నిరుత్సాహపడలా, కాన్సెన్సీ మారలా. జగన్ రెడ్డి లాగా బాబాయిని చంపేసి లేదా బాబాయిని పక్కన పెట్టి ఎంపీగా పోటీ చేయలా. మళ్ళీ పోటీ చేసి తిరిగి అక్కడే ధైర్యంగా 92,000 సుమారు ఓట్లతో జగన్ రెడ్డికి వచ్చింది 61,000. నారా లోకేష్ బాబు గారి 92, సుమారు 30,000 మెజార్టీ తేడా ఉంది మీకు మాకు. దీనికా స్థాయి అంటావు? స్వర్గ ఎన్టీ రామారావు గారి మనవడు, నందమూరి యువకిషోరం బాలయ్య బాబు అల్లుడు, ప్రపంచం గర్వించదగిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయులు, విద్యా వ్యవస్థలో కొత్త తీసుకొచ్చి విద్యాశాఖలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఎడ్యుకేషన్ అందించాలని అన్ని మినిస్టర్లున్నా వదిలేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్న ఇదా మా స్థాయి? అది మా నారా లోకేష్ బాబు గారి స్థాయి. అది ముండా పేరిన్ నాని. మీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటేనో, దమ్ము ఉంటేనో, ధైర్యం ఉంటేనో లోకేష్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్కి రావాలరా ముండా. మీ నాయకుడు రాడు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే పరదాల పాటు నడిచాడు. జగన్ రెడ్డిని అడిగితే మీరెందుకురా నా స్థాయి అని మీరు వస్తారు. మీదే స్థాయి. చూసావుగా, నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డికి, నారా లోకేష్ బాబు గారికి. ఇలాంటి సిగ్గులేని మాటలు ఆపేయాలి ఇక మీరు. అలానే డిఎస్సి మీద రాజీనామా చేయాలా? ఎందుకురా? సుమారు 16,000 మంది కుటుంబాలు డిఎస్సి తెలుగుదేశం పార్టీకి. డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ బాబు గారు చెప్పారు కదా. ఇప్పటి వరకు డిఎస్సి 2 లక్షల ఉపాధ్యాయులు భర్తీ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. పేరిన్ నాని మీ నాయకుడు పబ్జీలు ఆడుకుంటున్నాడా 2019 నుంచి 24 దాకా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఎన్ని డిఎస్సి ఒక్కటన్నా డిఎస్సి ఎగ్జామ్ అయినా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి?
కారు కూతలు కూసుకుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఇంట్లో పబ్జీలు ఆపుకొని దండుకోవటం దాచుకోవటం పంపించటం. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 2009లో 70 కోట్లు, 2024లో 794 కోట్లు. ఎలా? ఏది? ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో వచ్చినాయి. అదే మీ స్థాయి? సిగ్గు శరం ఏమీ లేదు. బలోమని మాట్లాడటం. ఎక్కడో కాక్రోచ్ అక్కడ జరిగింది. అక్కడ నిట్టు ఎగ్జాము క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ఫర్ చేశారు. ఇక్కడ డిఎస్సీ అలా చేశారా? దేనికి రాజీనామా చేయాలి? సిగ్గు శరం లేకుండా ఈరోజు మాట్లాడుతున్న మాటలు మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో మీరు 3 సంవత్సరాలకు వస్తారంటున్నారు. మేము ఇప్పుడే ఉన్నాం. పేరు నాని గడికి చెప్తున్నాం. మరీ ముఖ్యంగా నోరు నువ్వు అదుపులో పెట్టుకోవాలమ్మా. నీ స్థాయి, నీవు పల్లిగాయలు ఏరుకునే మొహం నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్లు కడుక్కో, తప్పు లేదు. అది నీ వ్యక్తిగత విషయం. మా నాయకుడికి నువ్వు వస్తావా? ముండా పని చూసుకోవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యంలో వీళ్ళందరూ పాములు, వీళ్ళందరూ లబ్బులు తీసుకునే వాళ్ళు. పేరు నానిగాడు కానీ ఇంకొకటి కానీ వీళ్ళందరూ మాట్లాడే విధాన్ని పూర్తిగా ఖండిస్తూ డిఎస్సి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈరోజు అడుగుతున్నాడో మేము అడుగుతున్నాం. భయం జగన్మోహన్ రెడ్డికి. మోడీ అంటే ఉచ్చగారిద్ది. అక్కడ అంత విద్యా వ్యవస్థలో ఇంతొచ్చి అక్కడ గొడవ జరుస్తుంటే సంఘీభావం ఒక్కరోజైనా చెప్పవా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఇక్కడ విద్యాశాఖ మంత్రిని మార్చాలి, డిఎస్సిలో జరగని అక్రమాలు చెప్తున్నావు నువ్వు. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇన్ని చేస్తే ఒక్కరోజన్నా విద్యార్థులకు సంఘీభావం తెలిపావా? మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడ్డావు. ఏరా పేరు నాని ఇది చెప్పు పోయి నువ్వు ముండా. నువ్వా మాట్లాడేది? మేము చెప్తున్న అబద్ధాలు పదే చెప్తే ఇంకా కుదరవని. జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల కాలంలో 70 కోట్ల నుంచి 790 కోట్లు, సుమారు 10 రెట్లు ఆస్తులు ఎలా వచ్చినాయి? తల్లిని చెల్లిని ఎందుకు నెట్టేశాడు? బాబాయ్ హత్య కేసులో ముద్దాయికి ఎందుకు ఆశ్రయం కల్పిస్తున్నాడు? సుమారు 30 కేసుల్లో ఏమనగా ముద్దాయి తక్షణం అతను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి రాజీనామా చేయాలి. అలానే కడప పులివెందుల ప్రజలకి నేలకు రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.